హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ పద్మానగర్ లో దారుణం జరిగింది. ఒంటరిగా నివాసం ఉంటున్న సుగుణ అనే వృద్ధురాలిపై దుండగులు స్ప్రేతో దాడి చేసి 10 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. వృద్ధురాలికి పరిచయస్తురాలైన సుమిత్ర అనే మహిళ భార్యాభర్తలు అయిన శివకృష్ణ, సుశీలతో కలిసి ఆమె ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వృద్ధురాలి ముఖంపై స్ప్రే చల్లడంతో స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వచ్చింది ఒక ఆమె వచ్చి కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక ఇద్దరు వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసిర్రు. స్ప్రే కొట్టిర్రు. 3-4 డబ్బాలు కొట్టారు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. ముగ్గురు ఇద్దరు ఆడోళ్ళు ఒక మగ. ఏమనలే, వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలే. ఏమనలే, పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఇవన్నీ గుంజుకుండ్రు. ఇక 10 తులాల బంగారం. నేను సుమిత్రను మాకు ఒక ఆమె ద్వారా 3 years నుంచి వస్తుండే పోతుండే మంచిగానే ఉంటుండే. అక్క అంటుండే నన్ను.